నమస్తే. 24 స్థానాల్లో ఆ 5 చోట్ల అభ్యర్థులను ఎందుకు ప్రకటించారు? అక్కడ గెలుపుపై పవన్ నమ్మకమేంటి? అభ్యర్థుల బలమా? పార్టీ బలమా? ఆ 5 స్థానాల్లో జనసేన పరిస్థితి ఏంటి? గెలిచి నిలుస్తుందా? పోరాడి సాధిస్తుందా? ఫ్యాన్ జోరుకు బేజారవుతుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. టీడీపీలో పొద్దులో భాగంగా 24 స్థానాలు తీసుకుంటున్న పవన్ తొలి జాబితాలో భాగంగా 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, తెనాలి నాదిండ్ల మనోహర్, రాజానగరం బత్తుల బలరామకృష్ణ సీట్లు ఫిక్స్ చేశారు. మరి వీరి బలాలు ఏంటి? జనసేన విజయావకాశాలు ఏంటి అనేది చూస్తే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తోంది. వైసీపీ నుంచి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఇక్కడి నుంచి 2 సార్లు విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన మాధవి కేవలం 4.4%తో 7,633 ఓట్లను సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడు 38.3%తో 66,207 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు 54.6%తో 94,528 ఓట్లు సాధించి 28,051 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి పొందిన ఓట్ల కంటే వైసీపీనే ఎక్కువ సాధించింది. అంటే అక్కడ వైసీపీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది స్పష్టమవుతోంది. ఇక టీడీపీలో 10వ వంతు కూడా ఓట్లు లేని జనసేన పోటీ చేయడంతో టీడీపీ ఏ మేరకు సహకరిస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బడ్డుకొండ అప్పలనాయుడు, జనసేన నుంచి పోటీ చేస్తున్న లోకం మాధవికి అంతర్గత పోరు తప్పడం లేదు. అప్పలనాయుడుకు ఇక్కడ స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బొత్స లక్ష్మణరావు మరో వర్గాన్ని నడుపుతూ వస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారము జరుగుతోంది. లోకం మాధవి కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. టీడీపీ నుంచి ఇక్కడి సీటు ఆశించి భంగపడిన నేతలు ఆమెకు ఎంతవరకు సహకారాన్ని అందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ ఇన్ఛార్జ్ గా మొన్నటి వరకు ఉన్న కర్రోతు బంగారాజు జనసేనకు టికెట్ కేటాయించడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో అనేక సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పతివాడ నారాయణ స్వామి నాయుడు ఈమెకు ఎంతవరకు సహకారాన్ని అందిస్తారన్నది చూడాల్సి ఉంది. అయితే ఇద్దరూ ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని చెబుతున్నారు. గడిచిన 10 ఏళ్ల నుంచి ఆమె ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారు. 3 ఏళ్ల నుంచి ప్రజల్లోనూ ఉంటూ తన ఫలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. జనసేన కేడర్ ఎక్కువగానే ఉండటం, ఖర్చు పెట్టే స్తోమత ఉండటంతో వైసీపీని బలంగా ఢీకొట్టే నాయకత్వం దొరికిందని జనసేన నేతలు భావిస్తున్నారు. అయితే అప్పలనాయుడు బొత్సకు బంధువు. అదే సమయంలో రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన మజ్జి శ్రీనివాసరావుకు బామ్మరిది కావడంతో ఆయన కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. టీడీపీ నేతలు జనసేనకు సహకరిస్తే ఇక్కడ పోరు హోరాహోరీ ఉండొచ్చు. ఇక జనసేన పోటీ చేసే మరో సీటు అనకాపల్లి. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అమర్నాథ్ పై వ్యతిరేకత ఉంది. అందుకే మలసాల భరత్ కుమార్ కి జగన్ ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ కాపు, గవర ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈ సెగ్మెంట్ లో మాజీ మంత్రులు కొనతాల రామకృష్ణ, దాడి వీరభద్రారావు సుదీర్ఘకాలం రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. ఇప్పుడు తాజాగా కొనతాల జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ నాగా జగదీష్ టికెట్ కోసం పోటీ పడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డ తనకే అవకాశం ఇవ్వాలని నాగా జగదీష్ డిమాండ్ చేశారు. ఇప్పుడు జనసేనకు టికెట్ ఇవ్వడంతో వారు ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకంగా మారింది. ఇక జనసేన నుంచి పరుచూరి భాస్కరరావు పోటీ చేయాలని అనుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా పోటీ చేయాలనుకున్నా ఇటీవలే పార్టీలో చేరిన కొనతాలకు ఛాన్స్ ఇచ్చారు. 2004లో ఇక్కడ గెలిచిన కొనతాల 2009లో ఓటమి పాలయ్యారు. 2014, 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే పాత పరిచయాలు టీడీపీతో పొత్తు కలిసి వస్తాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 73,207 ఓట్లు సాధించగా టీడీపీ 65,038, జనసేన 12,988 ఓట్లు సాధించాయి. టీడీపీలో 5వ వంతే జనసేన సాధించినా ఆ పార్టీకే సీటు దక్కింది. దీంతో టీడీపీ సహకారం కీలకంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ జనసేన ఓటు బ్యాంకు వైసీపీ కన్నా ఎక్కువ ఉండటం జనసేనకు కలిసి రావచ్చు. అయితే ఓట్ల బదిలీ, టీడీపీ నేతల సహకారం ఇక్కడ జనసేన విజయావకాశాలను నిర్దేశించనుంది. ఇక జనసేన పోటీ చేసే మరో స్థానం కాకినాడ రూరల్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాపులతో పాటు బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన పిల్లి సత్యబాబు భార్య పిల్లి అనంతలక్ష్మి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ సెగ్మెంట్ లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే జనసేన పిఎస్సి సభ్యుడు పంతం నానాజీ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ టీడీపీ జనసేనకు చెందిన ఇద్దరు అభ్యర్థులు బలమైన కేడర్తో ముందుకు సాగుతున్న పొత్తుల లెక్కల్లో భాగంగా సీటు జనసేనకు కేటాయించారు. పంతం నానాజీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి యువతను, గ్రామస్థాయి నేతలను జనసేనలో చేరుస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాకినాడ రూరల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన పంతం నానాజీ 40,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి అనంతలక్ష్మి 65,000 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు 74,000 ఓట్లు సాధించారు. రెండు పార్టీలు కలిస్తే వైసీపీ కన్నా భారీ మెజారిటీ ఉండటం కలిసొస్తుందని నానాజీ నమ్ముతున్నారు. అయితే జనసేనకు పిల్లి దంపతులు ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకమే. అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాపు, బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ. ఆ రెండు టీడీపీ జనసేనకు సానుకూలంగా ఉండటం ప్లస్ అవుతుంది అని జనసేన భావిస్తోంది. ఇక వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబు గత కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే కన్నబాబుపై కొంత వ్యతిరేకత ఉందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ జిల్లాలో కీలక నేతగా ఉండటం, కన్నబాబు స్థాయిలో మరో నేత ప్రభావం చూపే అవకాశం లేనందున ఈసారి కూడా ఆయనకే సీటు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ సంక్షేమం కలిసి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. అయితే టీడీపీ సహకరిస్తే జనసేనకు విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో నానాజీ ఆర్థికంగా బలం లేకపోవడం కొంత మైనస్ కావచ్చు. దీనిని ఏ మేరకు అధిగమిస్తారు అనేది అతని విజయ అవకాశాల మీద ప్రభావం చూపనుంది. ఇక జనసేన పోటీ చేస్తున్న మరో స్థానం తెనాలి. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో 3 సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2 పర్యాయాలు గెలిచారు. 2019లో జనసేన తరపున బరిలోకి దిగి 3వ స్థానానికి పరిమితమయ్యారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. ఆయన సహకారం నాదెండ్లకు కీలకం. తెనాలి రూరల్ మండలంలో కాపులు, కొల్లిపర మండలంలో రెడ్లు, తెనాలి పట్టణంలో కమ్మ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు గెలుపు ఓటములను నిర్దేశించనున్నారు. ఇక్కడి నుంచి అన్నాబత్తుని శివకుమార్ మరోసారి పోటీ చేయడం ఖాయం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్ల నియోజకవర్గంలో సానుకూల ప్రభావం ఉంది. సౌమ్యుడిగా, నెమ్మదస్తుడిగా పేరున్న శివకుమార్ పై వ్యతిరేకత లేదు. తెదేపా సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈసారి సీటిస్తే గెలుస్తా అని నమ్మకంగా ఉన్నారు. కానీ సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన నిర్ణయం ఇక్కడ కీలకంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీకి 94,495 ఓట్లు రాగా టీడీపీకి 76,846, జనసేన నుంచి పోటీ చేసిన మనోహర్ కి 29,905 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ కన్నా ఎక్కువే ఓట్లు వచ్చాయి. అయితే టీడీపీ సీనియర్ నేత సహకారం, ఓట్ల బదిలీ మనోహర్ గెలుపుకు కీలకం. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థి వ్యక్తిగతంగా తనకు ఉన్న పేరు, వైసీపీ సంక్షేమ పథకాలు కలిసి వస్తాయన్న ధీమాగా ఉన్నారు. జనసేనకు టీడీపీ పూర్తి స్థాయిలో సహకరిస్తే హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఇక జనసేన పోటీ చేయనున్న 5వ స్థానం రాజానగరం. ఇక్కడ వైసీపీ తరపున మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడు జక్కంపూడి రాజా శాసనసభ్యునిగా ఉన్నారు. ఈయనను ఓడించాలంటే నియోజకవర్గంలో బలమైన వర్గం ఉన్న నాయకుడు అవసరమని కూటమి భావించింది. నిమ్మకాయల చినరాజప్పను ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారని అనుకున్నారు. అయితే ఇక్కడ జనసేనకు ఛాన్స్ ఇచ్చారు. ఆ పార్టీ బత్తుల బలరామకృష్ణకి సీటు ఇచ్చింది. వ్యాపారవేత్తగా, ప్రజాసేవకుడిగా బత్తుల బలరామకృష్ణకు పేరు ఉండటంతో ఈసారి రాజానగరం జనసేన ఖాతాలో పడుతుంది అని ఆ పార్టీ భావిస్తోంది. ఆ నమ్మకంతోనే అధికారిక ప్రకటన రాకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజానగరం తమదే అని ప్రకటించుకున్నారు. బత్తుల బలరామకృష్ణ అందరినీ కలుపుకొని ముందుకు వెళుతున్నారు. అయితే టీడీపీ మద్దతు కూడా రామకృష్ణకు కీలకం. 2014 టీడీపీ నుంచి పెందుర్తి వెంకటేష్ గెలిచారు. 2019లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీని పట్టించుకోలేదు. దాంతో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బలపడిపోయారు. టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడం కూడా జనసేనకు సీటు దక్కడానికి కారణమైంది. అయితే గత ఎన్నికల్లో జనసేన కంటా టీడీపీనే ఎక్కువ సీట్లు సాధించింది. టీడీపీకి 58,908 ఓట్లు రాగా జనసేనకు 20,847 ఓట్లు వచ్చాయి. అయితే వీరిద్దరికీ వచ్చిన ఓట్ల కంటే వైసీపీకి ఎక్కువ ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి ఏకంగా 90,680 ఓట్లు సాధించారు. దీనిని బట్టి అక్కడ వైసీపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో స్పష్టమవుతోంది. ఇక రాజానగరం నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ ఓట్లు ఉన్నాయి. టీడీపీ ముందు నుంచి ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తోంది. అయితే టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో జనసేన పుంజుకుంది. టీడీపీ, జనసేన పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ గా చేసుకుంటే ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు గట్టి పోటీ ఇవ్వచ్చు. టీడీపీ నుంచి కూడా జనసేనపై పెద్దగా వ్యతిరేకత లేదు. అందుకే రెండు పార్టీలు కలిసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. For more interesting updates,
Do like, share and subscribe to Volga News.